అండ్ నాకు ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ విత్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండి, సక్సెస్ ఈజ్ విత్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఉన్నోడు సక్సెస్ అవుతాడు. దానికి ఓపెన్ ఎగ్జాంపుల్ చెప్పన్నా, మా ఫ్రెండ్ రాజేందర్ రెడ్డి ఆయన కొడుకు, వాడు గ్రేట్ స్టూడెంట్ కాదండి అరోరా డిగ్రీ కాలేజ్లో, హీఈస్ అ డీసెంట్ పాస్ అవుట్ అంతే నార్మల్గా. కానీ గమ్మత్తైన విషయం తెలుసా, మంచిర్యాల మొట్టమొదటి ఆడి నడిపినోడు వాడు. ఆడి కారు కొన్నాడు మొట్టమొదటి. ఒకటి ఏంటంటే వాడు యాటిట్యూడ్, పెద్ద కారు నడపాలి, పెద్ద ఖతర్నాక్ ఉండాలి, నాన్న అట్లా కాదు. యాటిట్యూడ్ వేరు, స్కిల్స్ వేరు. మేమేమో టాపర్స్, ఎంసీఏ టాపర్సు, వాడు మామూలుగా పాస్ అయిపోయిండు. కానీ మేమేం ఇప్పటికీ కొనని కారు వాడు అప్పుడే కొన్నాడు, 5 ఏళ్ల కింద కొన్నాడు. అంటే యాటిట్యూడ్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది నాకు ఆ రోజు. అంటే ఒక్కొక్క దగ్గర ఇట్లా ఒక్కొక్క కంటెంట్ నేర్చుకుంటూ వస్తున్నా. మీకు ప్లీజ్ రిక్వెస్ట్ సార్, మళ్ళా చెప్తున్నా, అందరు సీనియర్లు నన్ను తప్పుగా భావించొద్దు. నా మాట గట్టిగా ఉంటుంది కానీ మనసు మంచిది. ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఎవరు బాగుపడ్డా ఆనందపడే వ్యక్తి నేను సార్. నేను ఏ ఒక్కరు 50,000 నుంచి 1,00,000కు ప్రమోట్ అయినారు, గ్రేట్ సార్. 1,00,000 నుంచి 2 లక్షలకు పోతున్నాము, సూపర్. 2 లక్షల నుంచి 5 లక్షలు పోతున్నాము, అల్టిమేట్. 5 లక్షల సంపాదన, 1,00,000 2 లక్షల ప్యాసివ్ ఇన్కమ్, కేక. ఇట్లాంటి ఆశలు ఆశయాలు పెట్టుకుంటే మాత్రం మీకు మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్పగలుగుతా నేను, మిమ్మల్ని మించిన సేల్స్ వాళ్ళు లేరని కాన్ఫిడెన్స్ ఎంత అయితే ఉందో, 1 ఇయర్ టైంలో మీ ఇన్కమ్ అందరూ డబల్ చేసుకునే స్కోప్ ఉంటుందండి. 3 నెలల నుంచి 1 ఇయర్ టైంలో ఇవాళ ఛాలెంజ్ పెట్టుకోండి, నా ఇన్కమ్ డబల్ చేసుకుంటా, నా ఇన్కమ్ డబల్ చేసుకుంటా, నా ఇన్కమ్ డబల్ చేసుకుంటా, నా ఇన్కమ్ డబల్ చేస్తా. ఇంకొకటి దీన్ని సెల్ఫ్ అఫర్మేషన్ అంటారు, జోక్ కాదు ఇది, చాలామందికి తెలియదు. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత ఇన్కమ్ సంపాదిస్తారో నాకు తెలియదు, మిమ్మల్ని అందరినీ బీట్ కొడతాను నేను ఏ యాంగిల్లో కూడా. ఎవరు నన్ను టచ్ చేయలేరు, దాటలేరు నన్ను. మీకు ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అందుకే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. మీకు ఉత్తగా చెప్పి పోయేటందుకు కాదు, మధ్యలో అక్కడిక్కడ చూసుకుంటూ నవ్వుతుంటారు కొందరు. ఆ నవ్వేటోళ్ళని పట్టించుకోకుండా, ఎందుకంటే వాడు ఏం చేయరు, వాళ్ళు ఉత్తగా నిన్ను నవ్వి ఆగం చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎంత అయితే మంట ఎక్కిస్తానో పక్క నుంచి ఇట్లా నీళ్లు పోసి పుసుకున పోతారు వాళ్ళు. మీకు ఇక్కడే జరిగే విషయం చెప్తున్నా నేను. ఈ 2 గంటలు వాగి పోగానే బయటకు పోతాం కదా మీరు అందరూ, బాత్రూంలోకి పోతామో లేకపోతే అన్నం తినడానికి పోయి ఇట్లా పోతుంటే సీరియస్గా విని ఎక్కించుకున్న వాళ్ళకి ఆయన ఉంటాడు. ఆయన లోపల నుంచి వైబ్రేట్ అవుతుంటాడు, ఏమన్నా చేయాలి వీడు ఖతర్నాక్ చెప్పిండు, ఏమన్నా చేయాలి వీడు ఖతర్నాక్ చెప్పిండు, ఏమన్నా చేయాలి. పక్క నుంచి ఒక ఆయన వచ్చి ఇట్లా చేయి పెడతాడు, ఎన్ని వినలేదురా ఇట్లాంటి. వాడికి ఒర్రెతందుకు పైసలు ఇచ్చిర్రు, మనకేమొస్తుంది. నేను నా 2 గంటలు ఇట్లా పిన్ను పట్టుకొని పుసుక్కున వచ్చి పీకుతాడు ఆయనత. అట్లాంటి దరిద్రుడు నీ పక్కన ఉన్నంత కాలం నువ్వు బాగుపడవు. మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు మీకు మళ్ళా చెప్తున్నా, హల్లా కూర్చున్న వాళ్ళందరికీ, నా మాట వింటవా వినవా అనేది రాత్రి పోయి నువ్వు ఆలోచించుకో. కానీ పక్కన మాట వినకు, నా మాట వినొద్దు, వినకు, వదిలేయి. గంప సార్ది వింటావు విను, ఆ సార్ది వింటావు విను, విజయ్ కుమార్ సార్ది వింటావు విను, ఇంకెవరిదైనా విను, ఫ్రెండ్ది. నాది వినుమా నాన్న, కానీ నాది వింటా అన్నప్పుడు మాత్రం పక్కోళ్ళు ఇట్లా కూర్చోడు అలవాటు చేస్తారు, వాళ్ళది వినకు. అండ్ ఎవరిది వినాలి అంటే నీకంటే సక్సెస్ఫుల్ వాళ్ళ మాట వినుండి, నీకంటే 4 పాలసీలు ఎక్కువ అమ్మేటోళ్ళ మాట వినుండి, మీ లీడర్ మాట వినుండి, మీ మేనేజర్ మాట వినుండి, హెడ్ మాట వినుండి, రీజనల్ డైరెక్టర్ మాట వినుండి. ఏ పాలసీలే అమ్మలేవాడు వాని మాట ఎందుకు వింటావు? ఖచ్చితంగా మీటింగ్కి వస్తాడు, ఎందుకు తెలుసా? ఆయనకు టైంపాస్ కాదు ఇంట్లో. ఎందుకు ఇంట్లో ఉత్తా కూర్చుంటే పెళ్ళాం తిడుతుంది ఆయన ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి నిన్ను ఇట్లా కూర్చిపోతాడు. అట్లాంటి వాళ్ళ మాట అసలే వినకండి. ఎందుకంటే 20% ఆఫ్ ది పీపుల్ 80% ఆఫ్ ది సేల్స్ చేస్తారు. అలా కూర్చొని 500 మందిలో కూడా రూల్ అదే, 20% ఆఫ్ ది పీపుల్ 80% సేల్స్ చేస్తారు, 80% ఆఫ్ ది పీపుల్ 20% సేల్స్ చేస్తారు. మరి ఆ 80% వాళ్ళు జోకులు వేస్తుంటారు, నగరాలు కొడతారు, టైంపాస్ చేస్తారు. ఇది ఎక్కడైనా కామన్ సార్ ప్రపంచంలో. ఈ ప్రపంచం మొత్తంలో ఇదే కామన్ చూసినా నేను. అండ్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నెగిటివిటీ ఎఫెక్ట్ కొడుతుంది.